కూటమి ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు వేయిస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మున్సిపల్ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్ మీట్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరున అమలు చేస్తున్నారని, యూనిఫామ్ కిట్లను సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యార్థులకు అందజేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని జగన్ పేరున ఉండేవని ఆయన విమర్శించారు. ఓ పక్కన ప్రభుత్వం, మరో పక్కన ప్రైవేట్ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతోటి సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు పాల్గొని చివరాఖరిగా దానవపేట స్కూల్లో మా నాయకులు శ్రీను గారు, జనసేన, బీజేపీ నాయకులు అందరం కలిపి పిల్లలతో కూర్చొని వారికి ప్రతిరోజు ఏదైతే భోజనం పెడతా ఉన్నారో ఆ భోజనాన్ని సేవించడం జరిగింది. చాలా నాణ్యంగా ఉంది, చాలా రుచికరంగా ఉంది. మన ఇంట్లో ఎలా వండుతారో అలా ఉంది. కడుపు నిండా తిన్నాం. మంచి రైస్ పెట్టారు, కర్రీ పెట్టారు, ఎగ్ పెట్టారు, స్వీట్ ఇచ్చారు, చివరాకన ఒక ఫ్రూట్ కూడా ఇచ్చున్నారు. సరే, భోజనం సంగతి పక్కన పెడితే ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు పిల్లవాడి యొక్క ప్రతిభ ఏ విధంగా ఉంది, పిల్లవాడి యొక్క బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి, పిల్లవాడి యొక్క విద్యా పురోగతికి ఉపాధ్యాయుల యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవాలి, అలాగే పిల్లవాడి యొక్క ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంది క్లాసులో అన్నది ఉపాధ్యాయుల దగ్గర తెలుసుకోవాలి.